బ్లాక్ సీ తిరిగి వార్తలోకి వచ్చింది. మనందరికీ తెలుసు రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం. రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేసిన తర్వాత 2 రోజుల క్రితం బ్లాక్ సీకి వచ్చే జలసందుల్ని మూసేయమని చెప్పి రష్యన్ వార్షిప్స్ అక్కడికి రానివ్వకుండా చూడమని చెప్పి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ టర్కీని కోరారు. కానీ టర్కీ దీనికి ఏ విధమైన రియాక్షన్ చూపించలేదు. ఉక్రెయిన్ చేసిన అభ్యర్థిని టర్కీ పెద్దగా పట్టించుకున్నట్లేదు. అయితే ఈ సందర్భంగా అసలు బ్లాక్ సీ ప్రాముఖ్యత ఏంటో మనం ఒకసారి చూడాలి. రష్యాకి జియో ఎకనామికల్గా, స్ట్రాటజిక్గా, జియో పొలిటికల్గా బ్లాక్ సీ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మెడిటేరియన్ సీకి వెళ్ళాలంటే రష్యా బ్లాక్ సీ యాక్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాంతోపాటు ఎమర్జింగ్ మార్కెట్స్కి రష్యా బిజినెస్ చేసుకోవాలన్నా, రష్యన్ ఎక్స్పోర్ట్స్ చేయాలన్నా అవన్నీ ఫస్ట్ ఫోకల్ పాయింట్ బ్లాక్ సీయే. ఒక్కసారి నాటో దళాలు కనుక బ్లాక్ సీని కంట్రోల్ చేయగలిగితే రష్యాకు చెందిన చాలా జియో పొలిటికల్, జియో స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ను దెబ్బతీయొచ్చు. రష్యన్ డిఫెన్స్ను కూడా దెబ్బకొట్టొచ్చు అనమాట. ఇదే రష్యా భయం. సదరన్ యూరోపియన్ కంట్రీస్కి రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ పంపించాలన్న బ్లాక్ సీ మార్గమే రష్యాకి చాలా ఈజీ. అయితే అసలు రష్యా క్రిమియాని ఆక్యుపై చేసినప్పుడు 2014లో ఈ దృష్టితోనే ఆక్యుపై చేసిందని చాలామంది అంటారు. మనందరికీ తెలుసు క్రిమియా మేజర్గా మొత్తం ఉండేది బ్లాక్ సీలోనే. ఈ క్రిమియా అనేది ఆల్మోస్ట్ అది ఒక పెనిన్సులా ఉంటుంది. ఉక్రెయిన్లో అప్పట్లో భాగమైన క్రిమియా అనేది పూర్తి స్థాయిలో బ్లాక్ సీకి ఓపెన్ అయి ఉంటుంది అనమాట. సో ఈ బ్లాక్ సీ వాటర్స్, వామ్ వాటర్స్, మనకు రష్యాలో వేరే రష్యాకి సంబంధించిన ఓషన్స్ చూసుకుంటే ఈ నార్త్ పోల్ దగ్గర వింటర్ సీజన్లో అన్నీ ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి. కాబట్టి బ్లాక్ సీ అనేది రష్యాకి నావిగేషన్ చాలా ఉపయోగపడుతుంది, రష్యన్ ఎక్స్పోర్ట్స్ కానీ రష్యన్ ఇంపోర్ట్స్ కానీ. సో బ్లాక్ సీ రష్యాకి ఎకనామికల్గా కూడా చాలా ఇంపార్టెంట్, స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్, బిజినెస్ పరంగా, దాని తర్వాత పొలిటికల్గా కూడా బ్లాక్ సీ చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇక్కడ రష్యన్ గ్యాస్ ఎక్స్పోర్ట్స్ కూడా మనందరికీ తెలుసు రష్యా యూరోపియన్ కంట్రీస్కి గ్యాస్ ఎక్స్పోర్ట్స్ చేస్తాను, దానికి కూడా బ్లాక్ సీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఒక కన్వెన్షన్ ఉంది, మాంట్రెక్స్ కన్వెన్షన్ అని 1936లో. ఈ కన్వెన్షన్ ప్రకారం టర్కీకి ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయి. ఏదైనా పెద్ద యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధాన్ని నియంత్రించే భాగంగా మెడిటరేనియన్ సీ నుండి బ్లాక్ సీకి, అంటే మధ్యధరా సముద్రం నుంచి నల్ల సముద్రానికి యుద్ధ నౌకలు ప్రయాణించే 2 ఇంపార్టెంట్ జలసందులు, స్ట్రైట్స్ టర్కీ ఆధ్వర్యంలో ఉన్నాయన్నమాట. అంటే మెడిటరేనియన్ సీ నుంచి బ్లాక్ సీకి వెళ్ళేటప్పుడు 2 ఇంపార్టెంట్ స్ట్రైట్స్ని టర్కీ కంట్రోల్ చేయొచ్చు మాంట్రెక్స్ కన్వెన్షన్ ప్రకారం, యుద్ధం టైంలో, యుద్ధాన్ని నిరోధించే టైంలో. దీని పేరు ఒకటి బాస్ఫరస్ స్ట్రైట్, రెండోది డార్డనీల్స్ స్ట్రైట్ అనమాట. ఈ 2 స్ట్రైట్స్ చాలా ఇంపార్టెంట్. వీటిని తెలుగులో జలసందులు అంటాం. మనందరికీ తెలుసు ఆ ప్రాంతంలో మనం సౌత్ నుంచి నార్త్ చూసుకుంటే మెడిటరేనియన్ సీ, సీ ఆఫ్ మర్మరా, బ్లాక్ సీ, సీ ఆఫ్ అజో ఉంటాయి సౌత్ నుంచి నార్త్కి. మెడిటరేనియన్ సీ, ఆ పైన సీ ఆఫ్ మర్మరా, బ్లాక్ సీ, సీ ఆఫ్ అజో. మెడిటరేనియన్ సీ నుంచి సీ ఆఫ్ మర్మరాలోకి వెళ్ళాలంటే మనం డార్డనెల్స్ స్ట్రైట్ని దాటాలి. సీ ఆఫ్ మర్మరా నుంచి బ్లాక్ సీలోకి ప్రవేశించాలంటే బోస్ఫరస్ స్ట్రైట్ దాటాలి. ఈ డార్డనెల్స్ అండ్ బోస్ఫరస్ 2 టర్కీ కంట్రోల్లో ఉంటాయన్నమాట. దాని తర్వాత మనకు తెలుసు బ్లాక్ సీ నుంచి సీ ఆఫ్ అజోకి ఓపెన్ అవ్వాలంటే కెర్చ్ స్ట్రైట్ ఉంది. ఈ కెర్చ్ స్ట్రైట్ ఇప్పుడు రష్యా ఆధీనంలో ఉందన్నమాట. సో ఇవన్నీ మనం చూసుకోవాలి. దీంతో పాటు బ్లాక్ సీ చుట్టుపక్కల ఉన్న దేశాలు ఉక్రెయిన్, రష్యా, జార్జియా, టర్కీ, బల్గేరియా, రొమేనియా, ఈ బ్లాక్ సీ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ కంట్రీస్ అన్నమాట. సో ఈ కంట్రీస్ కూడా చూసుకోవాలి. సో రష్యాకి వ్యూహాత్మకంగా బ్లాక్ సీ చాలా ఇంపార్టెంట్. దానికోసమే క్రిమియాని కూడా కంట్రోల్ చేసుకుంది రష్యా. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్స్, నాట్ ద ఓన్లీ రీజన్. అండ్ బ్లాక్ సీ అనేది ఆల్మోస్ట్ ల్యాండ్ లాక్డ్ సీ అనమాట. అయితే ఇక్కడ మనం చూస్తే రొమానియా మరియు టర్కీ, ఈ 2 దేశాలు కూడా నాటో దేశాలు. వీటికి బ్లాక్ సీ యాక్సెస్ ఉంది. అదేవిధంగా బ్లాక్ సీ దగ్గరలో ఉన్న ఈ బల్గేరియా కానీ, జార్జియా కానీ, రష్యా కానీ, ఈ దేశాలు ఈ కొంచెం మనకి ఇవన్నీ నాన్ నాటో కంట్రీస్. అయితే రష్యాకి ఏంటంటే ఈ నాటో కంట్రీస్ వెజల్స్ ఇవన్నీ కూడా బ్లాక్ సీలో ప్రయాణించడం రష్యాకి అంతా ఫస్ట్ నుంచి సుముఖంగా లేదనమాట. సో ఎప్పుడైనా రష్యాకి సెక్యూరిటీ థ్రెట్ అని చెప్పి రష్యా భావిస్తూ ఉంటుంది. దాంతోపాటు మనం చూస్తే బ్లాక్ సీని కనుక కంట్రోల్ చేసుకోగలిగితే ఈస్టర్న్ యూరోప్ని స్ట్రాంగ్గా కంట్రోల్ చేసుకోవచ్చు. మనం యూపీఎస్లో చూసుకుంటే బ్లాక్ సీకి సంబంధించిన క్వశ్చన్స్ చాలా రెగ్యులర్గా వచ్చాయి. బ్లాక్ సీకి సంబంధించిన స్ట్రైట్స్ కానీ, బ్లాక్ సీకి సంబంధించిన బార్డరింగ్ కంట్రీస్ కానీ, ఇవన్నీ కూడా. సో ఈ ఇయర్ కూడా మనం బ్లాక్ సీ, మెడిటరేనియన్ సీ, సీ ఆఫ్ మర్మరా, సీ ఆఫ్ అజో,
వీటికి సంబంధించిన క్వశ్చన్స్ యూపీఎస్సీలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.